జడా శ్రవణ్కి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ చేరింది? నిన్నటిదాకా జడా శ్రవణ్ సీఎం జగన్ అయితే నేనే ఉప ముఖ్యమంత్రి అని అటు సైడ్ ఇటు సైడ్ దవలబోగలు కొట్టించుకున్న జడా శ్రవణ్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి చాలా దూరం పెట్టేశాడు. కారణం ఏంటి అంటే అతి చేశాడు. జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డినే పొగడాల. జడా శ్రవణ్ పొగిడించుకుంటే మండుతుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి నాకు మండదా అనే డైలాగ్ ఎలా ఉంటుందో అలాగే అయిపోయింది అనమాట. జడా శ్రవణ్ జోసఫ్ విషయంలో అతి చేశాడండి. జగన్మోహన్ రెడ్డికి తెలిసే ఏలూరులో దళిత క్రైస్తవుల సభ పెట్టిన జగన్మోహన్ రెడ్డి అనుకున్న దానికంటే ఎక్కువ ఓవర్ యాక్షన్ చేశాడు. జోసఫ్ గారిని ఇతరత్ర కొంతమంది హిందూ వ్యతిరేకుల్ని ఎక్కించి స్థాయికి మించి అవసరానికి మించి మరీ టూ మచ్గా దేవీ దేవతల మీద, అటు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద బూతులు తిట్టించడం ద్వారా సభ సక్సెస్ అయిందిలే అనుకొని జడా శ్రవణ్ అనుకున్నాడు. కానీ అది మెలితిరిగిందంటే కేసులు పెట్టే స్థాయికి వచ్చేసాడు. అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి మన్నలను పొందాడు. అబ్బా భలే తిప్పించావు నువ్వు. ఆ యొక్క మీటింగ్లో దళిత క్రైస్తవుల గురించి ఏమాత్రం మాటెత్తకుండా, వాళ్ళ కష్ట సుఖాల గురించి మాట్లాడకుండా నువ్వైతే ప్రతిపక్షంలోని పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని, వారి యొక్క దేవీ దేవతల్ని బాగా తిట్టించావు. అంతవరకు బాగానే ఉంది. ఎప్పుడైతే రావణ్ గారి మీద కేసులు పడి 4 కేసులు 4 బెయిళ్ళు, స్వల్పమైనటువంటి శిక్షకు సంబంధించిన కేసులు పెట్టడం వల్ల స్వల్పంగా తొందరగానే బెయిల్ వచ్చేసింది. కోర్టు బెయిల్ వచ్చేసింది. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత జడా శ్రవణ్ జగన్మోహన్ రెడ్డికి మాట్లాడినటువంటి కొన్ని వ్యతిరేకమైన మాటల వల్ల జగన్మోహన్ రెడ్డి ఎదురు తిరగాల్సి వచ్చింది. ఇంకా జడా శ్రవణ్ పనికిరాడు, మనము పొన్నవోళ్ళని దించాల్సిందే రంగంలోకి అని చెప్పేసి డిసైడ్ అయినట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికి ఏంటి ఆ మాటలంటే 4 రోజులు 4 రాత్రులు 4 బెయిళ్ళు, అంతలేకే అయిపోయింది అబ్బాయి పని. చెమటలు కార్చుకుంటూ ఉన్నాడు. ఆ చెమటలు కార్చుకుంటూ ఉండడంలో జగన్మోహన్ రెడ్డిని దూషించడం జరిగింది. మేము ఇంత కష్టపడతా ఉంటే మా దళితుల తరపున ఒక ప్రెస్ మీట్ పెట్టడే జగన్మోహన్ రెడ్డి, మమ్మల్ని ఒక మాట కూడా పొగడ్డే, మా గురించి కేంద్రం కాడికి పోయి కొట్లాడ్డే అని చెప్పేసి ఎదురు తిరగడం మొదలుపెట్టాడు మీడియాలో. అవరే మనకి ఎదురు తిరుగుతున్నాడంటే జడా శ్రవణ్ మనకు పనికిరాలేని అప్పుడే డిసైడ్ అయినట్టున్నది. మొత్తానికి ఆయన మాట్లాడిన మాటల్లో అంతటితో ఒక మాట మాట్లాడి ఊరుకోకుండా రెండోసారి వైఎస్ఆర్సీపీ పార్టీ 10 రూపాయలంటే 10 రూపాయలు ఖర్చు పెట్టదు, వారి యొక్క సోషల్ మీడియాలో ఎవరికైనా ఇబ్బంది వస్తే పిల్లికి బిచ్చం పెట్టదు, అది ఇది అని చెప్పేసి ఇంకొంచెం ఎక్స్ట్రా కోతలు కూర్చున్నాడు. దాంతో ఇంకాస్త మండదా నాకు అన్నట్టు మండింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకటి స్టెప్పు, ఇది జడా శ్రవణ్కి జగన్మోహన్ రెడ్డికి చెడడానికి 3వ కారణం. అదేంటంటే పొన్నవోలు గారిని న్యాయ సహాయం కోసం వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఈయన తీసేసి జడా శ్రవణ్ని తీసేసి పొన్నవోళ్ళని పెట్టింది. పొన్నవోళ్ళని పెట్టేటప్పుడు ఆమె గమన అనే ఆమె ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకోవడం, మాకు న్యాయ సహాయం చేయడం, ఇదంతా పేకు డ్రామా. ముందు నుంచే వాళ్ళకి ఒక అంగీకారం ఉంది దాని మీద. అయినప్పటికీ జడా శ్రవణ్ నా పర్మిషన్ లేకుండా, నేను కేసులో ఇంక్లూడ్ అయి ఉన్నప్పుడు నా పర్మిషన్ లేకుండా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి న్యాయ సహాయం కోరారు. నేను చేస్తున్నాను కదా, నేనేం తక్కువ చేయడం లేదు కదా, నేను చెమటలు ఆర్చి అన్నం తినకుండా 4 రోజుల నుంచి 4 రోజులే కేసు కోర్టులో అయితే 1 నెల రోజుల నుంచి అన్నం తినలేదంట వాడు. ఏదో ఏలూరులో దళిత క్రైస్తవ సభ ఏర్పాటు చేయడం కోసం 1 నెల రోజుల నుంచి బూతులు తిట్టడానికి ఒక్కొక్కరు తరఫీదు ఇస్తూ, ట్యూషన్ ఇస్తూ, కౌన్సిలింగ్ ఇస్తూ, అన్నీ ఇస్తూ 1 నెల రోజుల నుంచి అన్నం తినలేదంట ఆయన. సరే, మొత్తానికైతే న్యాయ సహాయం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఈయన పర్మిషన్ లేకుండా, ఈయన అడగకుండా, ఈయన తొడుకొని పోకుండా పోయాడని ఈయన బహిరంగ మాట్లాడారు. ఇంకా అయిపోయింది ఎంతతో పసక్. ఇతనికి ఇంకా మీదట జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోవాలన్నా, అపాయింట్మెంట్ ఇవ్వాలన్నా శాశ్వతంగా మోసకపోయినట్టే. పెద్ద కోబ్బెమ్మలకి మా జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఈయనకి ఇచ్చాడు. ఇంకా మొత్తానికైతే మొన్నటిదాకా నేనే ఉప ముఖ్యమంత్రి అన్న వ్యక్తి గొంతులో ఎలక్కాయ పడింది. సరే, ఎలక్కాయ పడింది, అది పోని. ఇంకా రేపు మొన్నటి నుంచి ఈయన మీద కేసులు ఉన్నాయి. ఈ మహానుభావుడి మీద సేమ్ జోసఫ్ గారి మీద ఏమెలాంటి కేసులు ఉన్నాయో ఈయన మీద ఆ కేసులకు 3 కేసులు ఉన్నాయి. మరి వాటన్నిటికీ న్యాయ సహాయం జగన్మోహన్ రెడ్డి చేస్తాడో లేకపోతే ఈయనే ఎదుర్కొంటాడో కాలమే నిర్ణయించాలి. మరి ఈ విషయంలో మన ఏపీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.